ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఈరోజు మీరు యాడ్ అవ్వలేదని ఖచ్చితంగా చెప్పగలను. చాలా మంది యాడ్ అవుదాం అనుకున్నారు ఈరోజు, కానీ వారు యాడ్ అవ్వలేరు. ఎందుకు అంటే కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి ఈరోజు, నాకు తెలుసు. ఇది ఎవరికి అవసరమో దేవుడు వారిని ఖచ్చితంగా నడిపించాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది అదేంటంటే, దయచేసి మీరు స్థిరముగా కడవరకు ఉండండి, లెఫ్ట్ అయిపోకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు సిగ్నల్లో ఉండే ప్రయత్నం చేయండి. దేవుడు ఇంకా రావాల్సిన వారిని సకాలంలో నడిపించగలడు. ఆయన మాట ఎవరికి అవసరమో వారిని ఖచ్చితంగా దేవుడు నడిపిస్తారు. అందరూ బాగున్నారా? బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభువులో బాగుందాం. అయితే ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నా. నేను ఎప్పుడు మీ మధ్యలోకి వచ్చిన క్రీస్తునే నేను చూపించడానికి ఇష్టపడతాను కదా. అలానే ఈరోజు కూడా ఒక మాట మనము బైబిల్లోంచి ఒక మాటను చూసుకున్న తరువాత ఇది ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన మొదటి పత్రిక, ఎవరైనా చదవగలిగిన స్థితిలో ఉండి అవకాశం చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనము చివరి భాగం. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మరలా చదువుతా ఉన్నాం ఒకసారి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనము ఎవరిలా ఉండాలని పిలువబడ్డామంట? చెప్పండి. అంటే మనం ఒక వ్యక్తిని, అంటే మన ప్రవర్తనను, మన మాటలను, మన క్రియలను, మన ఆలోచనలను మనం ఒకరితో సరిపోల్చుకోవాలి అంటే వాక్యం చెబుతుంది. ఎవరితో మనం సరిపోల్చుకోవాలి అంటే పక్కన మనకి క్రీస్తును పెట్టుకోవాలి. మనకు మాదిరి క్రీస్తుగా ఉన్నాడు. మన మాట, మన క్రియ, మన ఆలోచన ఎప్పుడు ఆయనతోనే కంపేర్ అవ్వాలి. ఆయనతో కాకుండా మరి దేనితో పోల్చినా నువ్వు అసత్యంలోకి వెళ్ళిపో. నిన్ను సత్యం వైపు నడిపించే నైపుణ్యత ఒక క్రీస్తులో మాత్రమే నువ్వు చూడగలవు. ఆ స్థాయి ఇంకెక్కడా నీకు దొరకదు. కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన స్థాయిని మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము ఎవరిని పోలి ఉండటానికి పిలువబడ్డామంటే ఖచ్చితంగా వేరొక ఆప్షనే లేదు. క్రీస్తుతో మనము పోల్చుకోవడానికి పిలువబడ్డాం. ఆయనలా పోలి జీవించడానికి పిలువబడ్డాం. కాబట్టి ఇది ఎప్పుడు మీ మనసులో పెట్టుకోండి. ఇది ఈ ప్రసంగ పాఠ్యాంశం కాదు, కానీ నా ప్రసంగ పాఠ్యాంశం యొక్క మూలము క్రీస్తు అవుతాడు. అందుకని మరలా చెబుతున్నా, క్రీస్తు వైపే చూడండి. నా వైపు కానీ మనుషుల వైపు కానీ చూడొద్దు. మాట్లాడేది దేవుడు, నడిపించేది దేవుడు. ఈ రోజు మనందరితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడబోతాం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అవును, ఈ సమయంలో మేము బలహీనులమై ఉన్నాము ప్రభువా. నేను ఒప్పుకొనుచున్నాను, నీ సన్నిధిలో నేను ఒప్పుకొనుచున్నాను. నేను బలహీనుడను, మేము బలహీనులము ప్రభువా. మమ్ములను బలపరచుటకు ఇష్టపడుతున్నవాడు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ హస్తము మాపై చాచించిన దేవానికి వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని దాటి వెళ్ళక మా మధ్యలో సంచారము చేయించున్న వాడానికి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఆశ కలిగిన వారిని తృప్తిపరచటకి మా మధ్యలో ఆశ కొని ఉన్న వాడానికి వందనాలు ప్రభు. నీ వాక్కును మా మధ్యలో వెల్లడిపరచండి ప్రభు. మా యొక్క హృదయంలో తెప్పరిల్ల చేయండి అయ్యా. మీ యొక్క కోరికను, మీ యొక్క అభిలాషను ప్రభు అయ్యా, మా జీవితాల పట్ల మీకు ఏదైతే కలిగి ఉన్నారో ప్రభు అయ్యా, మాకు వ్యక్తపరచండి. మా మధ్యలో దానిని వెల్లడి చేయండి, ప్రకటించండి అయ్యా. స్వేచ్ఛగా వాటిని మా హృదయాల్లో ప్రభు పడి ఫలించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవ మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. గ్రహింపు మనస్సును, వినగలిగి చెవిని ప్రభు
అయ్యా మాకు అనుగ్రహించండి. అయ్యా మీకు వందనాలు. ఎటువంటి ఆటంకములు లేకుండా వాటన్నిటి విషయంలో ప్రభు మీ కృపల కొరకు వేడుకొనుచున్నాను. కృప చూపించి ప్రభు మీరే సమస్తం ఆది వరకు ప్రభు ఆది నుంచి అంతం వరకు మీరే మీ యొక్క అధ్యక్షతను నడిపించి మహిమను పొందము. యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్టము చేయము అన్న దగ్గర, సత్యమందు అన్న దగ్గర పుట్నోట్లో కింద మనం బైబిల్లో చూస్తే సత్యము వలన అని రాయబడి ఉంది. అంటే ఇది మొదటగా దీనికి ఒక వివరణ ఇస్తాను. ఇక్కడ ఈ యోహాను సువార్తలో 17వ అధ్యాయం మొత్తము కూడా క్రీస్తు చేస్తున్న ప్రార్థనలుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో కొత్త నిబంధనలో ఒక అధ్యాయము యేసు చేసిన ప్రార్థన ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాత్రమే మనం చూడగలం. యేసుక్రీస్తు ఏ విధానంలో ప్రార్థన చేశాడు, అసలు ఆయన ప్రార్థన చేస్తే ఎలా చేస్తాడు అనే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మనకి, అంటే ఇదంతా యేసుక్రీస్తు ఇదే ప్రార్థన చేస్తాడని నేను చెప్పట్లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్, ఒకవేళ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేసేవాడు, అసలు ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అని మనకు అర్థం అవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఒక అధ్యాయాన్ని మన మధ్యలో పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకు అంగీకారం ప్రభు తెలిపారు. అయితే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక శ్రేష్టమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా మీరు ధ్యానించండి. తర్వాత ప్రభు ప్రార్థన ఏ కోణంలో చేశాడో మీరు అర్థం చేసుకోవడానికి మనకి ఈ అధ్యాయం చాలా ఉపయోగపడుతుంది. మాటల్లో చదవద్దు, ఇది ప్రభు యొక్క అంతరంగాన్ని మనం చూడటానికి ఈ అధ్యాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు నిజం చెప్తున్నా, యోహాను సువార్త చదివితే ప్రభు అంతరంగాన్ని మీరు చాలా విశాలంగా తెలుసుకోగలుగుతారు. చాలా అద్భుతంగా మీకు పరిచయం అవుతాడు. ఆయన అంతరంగాన్ని మీరు చూడగలుగుతారు యోహాను సువార్తలో. ఎందుకంటే ఆయన రొమ్ముని ఆనుకున్న శిష్యుడని పేరుగాంచిన ప్రియమైన శిష్యుడైన యోహాను దీనిని మరింత ప్రేమగా రాశారు. ఆయన మీద ఉన్న ప్రేమతో, ఆయనకున్న సాన్నిహిత్యంతో, ఆయనకున్న చొరవతో క్రీస్తు గురించి మరింత లోతుగా రాసే ప్రయత్నం చేశారు. మీరు ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. అసలు ఇది ఈ మాట ఎవరిని గూర్చి చెబుతున్నాడు, ఎవరిని ప్రతిష్ఠ చేయమంటున్నాడు, ఎవరిని గూర్చి ఈ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ శిష్యులను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. తన చేతికి ఎవరైతే అప్పగించుకున్నారో వారిని గూర్చి తండ్రితో ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు, ప్రార్థనలో సమయం గడుపుతున్నప్పుడు తన చేతికి అప్పగించబడిన వారి విషయమై భారముతో మాట్లాడుతున్న ఒక కోరికను తండ్రికి వెళ్ళబుచ్చుతా ఉన్నాడు. తన కోరికను ఈ భూమి మీద రక్త మాంసములను ధరించి ఉన్న మనుష్య కుమారుడు ఉన్న క్రీస్తు తండ్రితో సహవాసం చేస్తున్న సమయంలో తనకున్న కోరిక ఏంటంటే తన చేతికి అప్పగించబడిన వారు సత్యమందు ప్రతిష్టతలోకి రావాలి, సత్యములోనికి రావాలి, ఆ సత్యములో ప్రతిష్ట చేయబడాలి. నువ్వు సత్యం యొద్దకు రావడం వేరు, సత్యాన్ని తెలుసుకోవడం వేరు, సత్యములో ప్రతిష్ట చేయబడడం వేరు. ఈ మూడు చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు సత్యాన్ని తెలుసుకోవడం వేరు, సత్యము యొద్దకు రావడం వేరు, సత్యములో ప్రతిష్ట చేయబడడం వేరు, సత్యము వలన ప్రతిష్ట చేయబడడం వేరు. ఇక్కడ ఏమంటున్నాడు, శిష్యులు గూర్చి తనకున్న కోరిక ఏమిటంటే, ప్రభు తండ్రి వీరు సత్యమునందు ప్రతిష్ఠితులు కావాలి. ఏది సత్యము? నీ వాక్యమే సత్యము. సత్యము వలన వీరిని ప్రతిష్ఠ చేయండి తండ్రి, వీరిని ప్రతిష్ఠ చేయండి తండ్రి, వీరిని ప్రతిష్ఠ చేయండి అంటున్నాడు కదా. అసలు ప్రతిష్ఠ అంటే ఏంటి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. అన్నిలు ఏదైనా ఒకటి బలి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ బలికిచ్చే ఆ జంతువు కానీ ఈ పక్షి కానీ ఏదైనా
దానిని ముందుగానే తన దొడ్డిలో పెంచాలి. పెంచిన తర్వాత దానిలో అదేంటంటే అది ప్రత్యేకంగా దాన్ని చిన్నపిల్లప్పటి నుంచి దాన్ని దేవుడికి అన్నట్టుగా దానికి ఒక పేరు పెడతారు. దీనికి బలివ్వడానికి దీని ఇది పుట్టింది, బలివ్వడానికి దీన్ని ప్రత్యేకపరచండి. ఇది అందరిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని దేవుడికి అన్నట్టుగా ఒక ప్రత్యేక కోణంలో చూస్తారు. దాన్ని ప్రత్యేకపరచడం అంటారు. అంటే దేవుడి కొరకు ఇది ప్రత్యేకపరచబడింది. ఇంకొక భాషలో మీకు అది కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇంకొక సింపుల్ గా మీకు అర్థం కావడానికి ఇంకో మాట చెప్తా. ప్రసాదం దగ్గర ఇది నైవేద్యం. నైవేద్యం అన్న మాట దానికి అర్థం ఏంటంటే వేరు చేయబడినది, ప్రత్యేకించబడినది. ఇక్కడ నైవేద్యం అన్నా, ప్రసాదం అన్నా, ప్రతిష్ఠ అన్నా వీటన్నిటికీ పర్యాయ పదాల్లో వచ్చే మీనింగ్ ఏంటంటే వేరు చేయబడుట, లేక ప్రత్యేకించబడుట, ప్రత్యేకపరచబడుట. ఇప్పుడు ప్రతిష్ఠల దగ్గర ప్రత్యేకపరచబడుట అన్న మాట పెట్టుకుని మనం చదివితే, తండ్రి సత్యము వలన వీరిని అనగా నా చేతికి అప్పగించబడిన వారిని ప్రత్యేకించండి. సత్యము వలన ప్రత్యేకించండి, సత్యములో ప్రత్యేకించండి వీరిని. వీళ్ళు సత్యము తెలుసుకున్నారు, ఇదిగో నన్ను చూసుకున్నారు, నేను సత్యము, నన్ను చూశారు, నా యొద్దకు వచ్చారు. అంటే ఏంటి? నేనే సత్యం అన్నాడు ఆయన. ప్రభువు యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతూ నేనే సత్యం అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే జీవం అన్నాడు. ఇదిగో నన్ను చూశారు, సత్యమును చూశారు, నా యొద్దకు వచ్చారు, సత్యము యొద్దకు వచ్చారు. సరిపోతుందా? కాదు, సరిపోదు. ఆయనకున్న కోరిక ఏంటో తెలుసా? నువ్వు సత్యము యొద్దకు రావడం కాదు, సత్యము గురించి తెలుసుకోవడం కాదు. తండ్రికి కుమారునికి మరొక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటంటే సత్యము యొద్దకు వచ్చిన నిన్ను సత్యము వలన ప్రత్యేకపరచాలి అనుకుంటున్నాడు. సత్యం అంటే మరొక స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. చాలా మంది మనం ఏం చేస్తామంటే పాటలు పాడే కృపావరం మనకు వస్తే మంచిగా ఎవరైనా 10 మంది వచ్చి నువ్వు భలే పాటలు మంచిగా చక్కటి స్వరం ఉంది, చక్కగా పాటలు పాడుతున్నావు అనగానే మనం పాటలు పాడే సింగర్ గా మారిపోతాం. తర్వాత ఆరాధన ఎవరైనా మంచిగా చేస్తున్నావు, అమ్మ చక్కగా ఆరాధన నడిపిస్తున్నావు, దేవుడు మంచి కృపావరం ఇచ్చాడు అనగానే వర్షిప్ లీడర్ అని ట్యాగ్ లైన్ మనం పెట్టేసుకుంటాం. తర్వాత చక్కగా ఎవరైనా అది బలి ఉపదేశం చేస్తా ఉన్నాడు, చక్కగా దేవుని వాక్యాన్ని చక్కగా వివరించగలుగుతున్నాడు అని ఎవరైనా 4 మాటలు చెప్పంగానే ఏంటది మంచి అంతర్జాతీయ సువార్థికులని, లేకపోతే ఇలా కింద ఒక రకమైన బిరుదులకు మనం బంధించుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడ ఆగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి, మరొక స్థాయి నుంచి మరొక స్థాయికి. అవును, సత్యమును చూచారు శిష్యులు, సత్యమును వెతికారు, సత్యమును కనుగొన్నారు, సత్యం యొద్దకు వచ్చారు, యేసుక్రీస్తు ఆ సత్యం అని ఎరిగి ఉన్నారు. ఎరిగిన తరువాత కూడా యేసుక్రీస్తుకి సరిపోవట్లేదు. వాళ్ళని చూసినప్పుడు ఇంతటితో సరి అని దేవుడు అనుకోవట్లేదు. వారిని వేరే కోణంలోకి నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. వారి పట్ల మరొక స్థాయికి వారిని చేర్చాలని ఆశపడుతూ తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావో నాకు తెలియదు. నువ్వు ఆగిపోవడం దేవుని చిత్తం కాదు తల్లి, నువ్వు ఆగిపోవడం దేవుని చిత్తం కాదు తమ్ముడు, నువ్వు ఆగిపోవడం దేవుని చిత్తం కాదు పిల్లల సహోదరులారా. దేవుడు నిన్ను మరొక స్థాయిలో చూడాలనుకుంటున్నాడు. చూడండి, ఎవరిని కూర్చైతే ప్రార్థన చేస్తున్నాడో వారు ఏ స్థాయిలో ఉన్నారో మీకు ఒక విషయం చూపిస్తాను నేను ఇప్పుడు ఒకసారి. దయచేసి ఆ వచనం మీరు లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 21 వచనం వరకు. లూకా సువార్త 17వ అధ్యాయము సరే నేనే చదువుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామముల వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు, అయినను
దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినామని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ఇక్కడ ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఈ 70 మందిలో ఈ 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఈ 70 మందిలో ఈ 11 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఎవరి గురించి అయితే ప్రభువా వీరిని సత్యంలో ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తామన్నాడో, ఈ 11 మంది 70 మంది నుంచి ప్రత్యేకపరచబడిన వారే. వాళ్ళంట దెయ్యములను యేసుక్రీస్తు ప్రభు నామములో వెళ్ళగొట్టిన అనుభవం ఉన్న వారే. పావులు తేలను యేసుక్రీస్తు నామం వరకు చొక్కే అధికారం కలిగి దేవుడి చేత ప్రభు చేత అనుగ్రహించబడిన ఆ అనుభవంలోకి వచ్చిన వారే, అనుభవంలో ఉన్నవారే, అధికారం పొందిన వారే. ఇంత మాత్రమే కాదు, ప్రభు మీ నామంలో దెయ్యాన్ని వెళ్ళగొట్టారని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి వారు చెబుతుంటే ప్రభు కూడా అవును, సాతాను మెరుపు వేగము వల్ల కింద పడటం నేను చూశాను అన్నాడు. అంటే వారు అపవాదిని మెరుపు వేగము వలె ఆకాశం నుండి భూమి మీదకి పడవేశారు. అలాంటి వారిని, ఆ స్థాయిలో అనుభవంలో ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడితో ఆగిపోవడం కాదు, మీరు మరొక స్థాయిలోకి రావాలి. ఇదిగో దెయ్యములు వెళ్ళబడటం కాదు, మీరు అద్భుతాలు సూచక క్రియలు చేయడం కాదు, మీరు మరొకటి చేయడం కాదు, ఇవన్నీ కూడా నా నామమును బట్టి మీకు అనుగ్రహించాను. ఇవి మీ స్థాయిలు, అంటే ఇది మీ స్థాయిని బట్టి మీకు వచ్చినవి కాదు. ఇక్కడ ఈ విషయాన్ని మీకు ఇక్కడ చిన్న వివరించి చెబుతాను. ఇక్కడ చాలా మంది మనం ఏమనుకుంటున్నాం అంటే, దెయ్యాలు, మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంటే మనం ఏదో గొప్ప భక్తి పనులు అనుకుంటున్నాం. మనము ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతుందని మనం గొప్ప ప్రార్థన పనులు అనుకుంటున్నాం. మనము ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాలు ఇస్తుంటే మనకేదో గొప్ప శక్తి అంటే ఆత్మీయంలో మనం ఒక స్థాయిలో ఉన్నాం అనుకుంటున్నాం. మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు మనం చూస్తున్నప్పుడు, కళలు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన స్థాయి ఆత్మీయతలో ఉన్నతంగా ఉందని మనం భ్రమపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు పశుబాలురై ఉన్నారు, మీరు ఏదైతే చేశారో అవి నేను అనుగ్రహించాను తప్ప మీ స్థాయిని బట్టి కాదు. కింద వచ్చి అదే చెబుతుంది కదా, ఇక్కడ నేను ఆ మరణ చదువుతున్న మాట చూడండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి దగ్గరికి ఏమంటున్నాడు, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలును, వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? నిజముగా ఆత్మీయతలో కొలబద్ద వేసి కొలిస్తే ఆ 70 మంది లేక ఈ 11 మంది శిష్యులు ఏ స్థాయిలో ఉన్నారు? ఆత్మీయతలు అంటే పసిబాలుల స్థాయిలోనే ఉన్నారు. వారు నిజంగా బలహీనులుగా ఉన్నారు. యేసు, నేను ఈ మాట చెప్పడానికి నేను సిగ్గుపడట్లేదు, నేను భయపడట్లేదు, నిజంగా చెబుతున్నాను. యేసుక్రీస్తు చెబుతున్న శిష్యుల గురించి ఈ సమయంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ సమయానికి శిష్యులు బలహీనులుగానే ఉన్నారు. ఎప్పుడు వారు బలాఢ్యులుగా మార్చబడ్డారంటే వారు ఆత్మ చేత అభిషేకించబడిన తరువాత వారు ఆత్మల శక్తి పొందుకున్నారు. కానీ అంతకు ముందు వారు బలహీనులుగానే ఉన్నారు. వారు దెయ్యాలు వెళ్ళగొట్టచ్చు, అద్భుతాలు చేయొచ్చు, స్వస్థత కార్యాలు చేయొచ్చు, సూచక క్రియలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, అపవాదిని ఆకాశం నుంచి పడగొట్టొచ్చు. కానీ వీటన్నిటి సంకేతం నేను ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఉన్నానని కాదు. నేను ప్రార్థన చేస్తే ఒకడు పడిపోయి గిలగల కొట్టుకుంటూ వాడిలో ఉన్న దురాత్మని బయటకు పోతున్నాయంటే అది నా శక్తిని బట్టి కాదు. నాకు దేవుడు ఆ కృపావరము లేక ఆ స్థితిని అనుమతించాడంటే నా స్థాయిని బట్టి నాకు కలిగింది కాదు. నేను పసిబాలుడు. దేవుడు నిజంగా నా ఆత్మీయ జీవితాన్ని కొలిస్తే, దేవుడు నిజంగా మన ఆత్మీయ జీవితాన్ని కొలిస్తే ఆయన దృష్టికి మనం పసిబాలుడుగా కనిపిస్తున్నాం. కానీ ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యము, ఆయన అన్ని విధాలుగా ప్రేమతో మనల్ని చూసినప్పుడు మనకి అనుగ్రహించి అంగీకరించాడంట. అవును, ఈ పసిబాలుడికే ఇవ్వడానికి, ఆ శక్తిని అనుగ్రహించడానికి ఆ తండ్రికి అంగీకారం ఆయనని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతారు.
అపవాదిని ఆకాశం నుంచి పడవేయగలిగిన శక్తి వారి ఆత్మీయస్థితి నుండి కలిగినది కాదు, కానీ దేవుడు అనుగ్రహించే వచ్చిన, అంగీకరిస్తే వచ్చిన శక్తి అది. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను మీతో ఉన్నప్పుడు తండ్రి అంగీకరిస్తే వచ్చిన శక్తి మీకు సరిపోతుంది, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళబోయే గడియ ఆసన్నమైంది, కాబట్టి ఇప్పుడు తండ్రి అనుగ్రహిస్తే వచ్చే శక్తితో మీరు కార్యం చేయడం కాదు, మీరే శక్తివంతులుగా మార్చబడాలి. తండ్రి అనుగ్రహించే శక్తి వస్తటి వెళ్ళిపోతుంది. పాత నిబంధనలు మీరు చూస్తే పరిశుద్ధాత్ముడు వచ్చాడు వెళ్ళాడు, కానీ కొత్త నిబంధనలు కాదు. పరిశుద్ధాత్ముడు ఒక్కసారి దిగిన తర్వాత సంచకరువుగా ముద్రించబడ్డాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనపై ఉన్నాడు, మన చుట్టూ నుంచి ఉన్నాడు. అట్టి శక్తిని శిష్యులు అనుభవించాలని యేసుక్రీస్తు కోరిక. కాబట్టి వీళ్ళని, అంటే పసివారులుగా ఉన్న వీరితో మాట్లాడుతూ, వీరిని గురించి ప్రార్థన చేస్తూ, వీళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టినప్పటికీ, స్వస్థత కార్యాలు చేసినప్పటికీ, అద్భుతాలు చేసినప్పటికీ, గొప్ప గొప్ప మీటింగ్లు కండక్ట్ చేసినప్పటికీ, ఎన్ని దేవుని నామాలు ఎన్ని చేసినప్పటికీ ప్రభువా వీరు బలహీనులై ఉన్నారు, వీరిలో ఒకటి కొదువై ఉన్నది, సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయమను. ఇంకొక విషయం చూపిస్తాను. ఇదే లూకా సువార్తలో 22వ అధ్యాయంలో 31వ వచనం చదువుతున్నాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పారు. క్లియర్ గా ఈ మాట వల్ల తెలుసుకున్నది ఏమిటి? నీ మనసు, సీమను నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను చెప్పు అంటున్నాడంటే, అప్పుడు సీమోను పేతురు యొక్క మనసు దేవుని వైపు ఉన్నదా, లేకపోతే లోకం వైపు ఉన్నదా? ఎటువైపు ఊగిసలాడుతూ ఉన్నాడు పేతురు? అటు లోకం వైపు, ఇటు క్రీస్తు వైపు, అటు లోకం వైపు, ఇటు ప్రభు వైపు, అటు లోకం వైపు, ఇటు దేవుని వైపు. ఇలాంటి పరిస్థితిలో బలహీనంగా ఉన్నారు శిష్యులు. ఈ మాట ఇప్పుడు నేను చదివిన మాట గెత్సెమనే తోటలకు వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ప్రభు శిష్యులతో మాట్లాడిన మాటలవి. అంటే గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించడానికి ముందు కూడా ప్రభు ఏమంటాడు? నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులు తిప్పు. పేతురు, సీమోను, నీవు నిలబడితే సహోదరులు నిలబడతారు, నువ్వు నిలబడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు కూడా నువ్వు వాళ్ళు తిప్పే ప్రయత్నం నువ్వు చేయి, వారిని స్థిరపరచు. నువ్వు స్థిరపడిన తర్వాత వారిని స్థిరపరచు అన్నాడు. అంటే వారి శిష్యులలో స్థిరమైన అనుభవం లేదు, ప్రతిష్ఠించబడిన అనుభవం లేదు. వారు సత్యము గుర్తించారు, సత్యము తెలుసుకున్నారు, సత్యం యొక్కకు వచ్చారు, సత్యమును వెంబడించడానికి ఇష్టపడ్డారు, కానీ సత్యములో స్థిరత్వం లేదు. అందుకనే మెలకువగా శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు ప్రార్థన చేయమంటే నిద్రపోయారు వాళ్ళు. ప్రభు చెప్పిన ఏ మాటని వారు సీరియస్ గా తీసుకునే స్థితిలో వాళ్ళు లేరు. అలాంటి వారి కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వారిని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ స్థాయిలోకి తీసుకెళ్ళాలని తండ్రి దగ్గర కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి నీవు నా చేతికి అప్పగించిన ఈ నా శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించు, నీ వాక్యమే కదా సత్యము అంటుంది. వాక్యము మనం అందరము చదువుతున్నాం కదా. నీ చేతికి అప్పగించబడిన వాక్యము బైబిల్ నీ చేతిలో ఉంది. వాక్యం ఉంది నీ చేతిలో. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం. అనేక యూట్యూబ్ ఛానల్లో, నీ చర్చిలో ప్రసంగాల ద్వారా అనేక రకాలుగా వాక్యాలు వింటున్నావు. క్యాలెండర్లోకి వెళ్ళి ఈ రోజు వాక్యం ఏంటని చదువుతున్నావు. ఈ రోజు వాక్య ధ్యానం ఏంటని చెప్పి ప్రతిరోజు నీ వాక్యాన్ని, ఈ రోజు ప్రభు వాగ్దానం ఏంటని ప్రభు దగ్గర నుంచి ప్రతిరోజు వాగ్దానం తీసుకుంటున్నావు. నెల వాగ్దానం తీసుకుంటున్నావు, సంవత్సరాల వాగ్దానం తీసుకుంటున్నావు. నేను అడుగుతున్న ప్రశ్న, ఒక సూటి ప్రశ్న నేను అడుగుతున్నాను. నువ్వు ఇన్ని రకాల వాక్యం దగ్గరకు వచ్చావు కదా, నిన్ను ఒకే ఒక్క సూటి ప్రశ్న, నువ్వు వాక్యమందు స్థిరపడిన అనుభవంలో ఉన్నావా? లేకపోతే శిష్యుల వలె యేసుక్రీస్తు ఎద్దకు వచ్చి యేసుక్రీస్తుతో కలిసి, యేసుక్రీస్తుతో మాట్లాడుతూ, యేసుక్రీస్తుతో తిరుగుతూ, యేసుక్రీస్తుతో కలిసి కూర్చుండుతూ, సహవాసం చేస్తూ, యేసుక్రీస్తు చెప్పిన బోధలు వింటూ కూడా అస్థిరులుగా ఉంటున్నావా?
దేవుడు నీ నుంచి కోరుకున్నది ఏంటో తెలుసా? నువ్వు వాక్యం వినడం కాదు, వాక్యాలు చదవడం కాదు, వాక్యాన్ని ప్రతిరోజు గంటల తరబడి వినడం కాదు. వాక్యాలు బైబిల్ అంటే, వాక్యం అంటే చాలా మంది కలకం చేసుకున్న బైబిల్ ఏదో అనుకోకుండా కింద పడిపోతే కాలు తగిలిస్తే కలకం చేసుకుని ఏదో అతిభక్తి వినయభక్తి చేసేస్తూ ఉంటారు. కాదు, అది కాదు చేయాల్సింది. నీ చేతి దగ్గరకు వచ్చి నీ వాక్యాన్ని నీవు ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకుని పరిశుద్ధాత్ముడు ద్వారా ఆ వాక్కుని నీ దగ్గరికి రిలీజ్ చేస్తున్నప్పుడు దేవుడు ఆ వాక్యములో నువ్వు స్థిరముగా జీవించగలుగుతున్నావా? దేవుడు కోరిక తెలుసా? నీవు ఆ వాక్యములు స్థిరపడాలనుకుంటున్నావు. నీకు ఎంత వాక్యం తెలిసిన ఉపయోగం లేదు. నేను ఈరోజు చెప్తున్నా, వాక్యములను తలపండిపోయిన జ్ఞానం కలిగిన వాడి పైన నేను చెప్తున్నా, నీ వల్ల ఒక్క పైసా ఉపయోగం లేదు. పైసా ఉపయోగం లేదు. వాక్యములో సత్యమందు ప్రతిష్ట చేయబడడం అంటే ఏంటో తెలుసా? ప్రత్యేకించబడడం అంటే ఏంటో తెలుసా? సత్యము నీ ప్రవర్తనలో 10 మందికి కనబడాలి. అందుకనే ఈ వచనం మీకు చూపిస్తాను చూడండి. ప్రార్థనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట కూడా అన్నారు. ఆ మాట ఏంటంటే, ప్రభువా, ఒకసారి నేను చూస్తున్నాను 19వ వచనం, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రార్థనలో 19వ వచనంలో, వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు. ఎవరు? శిష్యులు. ఎవరు? బలహీనులు. ఎవరు? అస్థిరులుగా ఉన్నవారు. ఎవరు? వాక్యం మీదకు వచ్చి వాక్యము వింటూ వాక్యము స్థిరమైన జీవితం జీవించలేని వారు. ఎవరు? దేవుడు మాట్లాడితే ఆ మాట వెనకాల ఉన్న ఉద్దేశాన్ని తీసుకోలేని వారు. ఎవరు? దేవుడు మాట్లాడుతున్న మాటని గ్రహింపడానికి రాని వారు. అలాంటి వారిని గురించి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, వారు ప్రతిష్ఠించబడులాగున నేను వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఈ మాట చూడండి. వారు ప్రతిష్ఠించబడడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఏంటి? ఎలా ప్రతిష్ఠించుకుంటాడు? నేను ఎంత చెప్పాను, ప్రతిష్ట వేరు చేయబడుట అన్న మాటలకు అర్థం ఏమిటంటే ప్రత్యేకించబడుట. ప్రత్యేకించబడుట అనే మాటకు అర్థం ఏమిటంటే సత్యము వలన నువ్వు స్థిరపడి నీలో ఉన్న స్థిరపడిన వాక్యము ప్రభావం సమాజంలోకి వెల్లడి అవుట. నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ క్రియలో వెల్లడి అవుట అంటే చూడండి, ఒక సందర్భంలో ఆమె వచ్చి వస్త్రం పట్టుకుంటే నాలోని ప్రభావం బయటికి వెళ్ళింది అన్నాడు. అంతేగాని అమ్మ నీ స్వస్థత కలిగిందా అని అడగలేదు. నా ప్రభావం నాను విడిచి బయటకు వెళ్ళింది అన్నాడు. సత్యము నుండి ప్రతిష్ఠించుకున్నవాడు ప్రభావవంతంగా జీవిస్తాడు. ఒక శక్తి, దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది శక్తిని అనుభవిస్తాడు. ఆ శక్తి అనేకులకు ప్రయోజనకరంగా మారుద్ది. ఇది అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, వారు బలహీనులు, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారు బలిష్ఠులు అవడాని కోసం నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. అగాపే టీం గురించి ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నమాట. బలహీనులను బలపరచాలంటే ముందు మీరు బలిష్ఠులుగా ఉండాలి. 2, మీరు బలహీనులుగా ఉన్న వారి కొరకు మిమ్మల్ని మీరు బలిదానంగా ప్రత్యేకపరచుకోవాలంటే అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. యేసుక్రీస్తు ఎలా తను తాను ప్రతిష్ఠించుకున్నానని చెబుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొదటి నుంచి కాకుండా 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన మొదట లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను. పరిశుద్ధతలో మహనీయుడైన ఉన్నతమైన దేవదూతల ఆరాధన చేత అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడిగా ఉంటూ పరిశుద్ధుడు 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 అని లేత మొక్క వలె పెరిగాడు ఆయన. ఓ దేవదూత ఆరాధనతో సింహాసనం మీద ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థితిలో ఆయన తండ్రి ఎదుట ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి భూమి మీద నిలిపాడు. ఎలా వేరు చేసి ప్రత్యేకపరిచి, ఎందులో నుంచి ప్రత్యేకపరిచి, త్రిత్వములో నుంచి ప్రత్యేకపరిచి, అప్పటి వరకు త్రిత్వంగా ఉన్నారు
కానీ భూమి మీదకి రావడానికి త్రిత్వంలో భాగమైన క్రీస్తు త్రిత్వంలోంచి బయటికి రావాల్సి వచ్చి ఆయన రక్త మాంసములు మన వంటి రక్త మాంసములను ధరించుకొని మానవ స్వరూపంగా నరుని స్వరూపంగా ధరించి నరుని ఆకారంలో దేవదూతల కంటే తక్కువగా చేయబడి ఈ లోకానికి పంపబడితే ప్రత్యేకించబడితే ఒక పర్పస్ కోసం ప్రత్యేకించాడు తండ్రి అయిన దేవుడు. ఒక పర్పస్ కోసం ప్రత్యేకించి పంపించాడు. ఎలా ఉన్నాడంటే లేత మొక్క వల్ల పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతల చేత వేరేల దూతల చేత కంఠ స్వరముల చేత గుంతపు యక్షగ్రంథం ఆరాధ్యాలు అంటాడు కదా, వణుకుచున్న ఏంటంటే దేవదూతల ఆరాధన చేస్తా ఉంటే కటమ కమ్ముల పునాదులు వణుకుచున్నాయని రాయబడి ఉంది. అంత గొప్ప భంగి గంభీరమైన స్వరముతో దేవదూతల ఆరాధన చేస్తా ఉంటే నీవు పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవు అని. అలాంటి స్థితిలో ఉన్న తన కుమారుణ్ణి ఒక నమ్మకముతో బాధ్యతను అప్పగించి ప్రత్యేకపరిచి నువ్వు వెళ్ళాలి, బలహీనుడైన వారు ఉన్నారు, నాకు దూరస్తులుగా ఉన్నారు, వారికి నాకు మధ్య పాపము వలన అసమాధానం వచ్చింది, నేను వెళ్ళి సమాధానపరచాలి, నువ్వు వెళ్ళి ప్రతిష్ఠ చేయబడాలి అని చెప్పి ప్రతిష్ఠించి ప్రత్యేకపరిచి ఈ భూలోకానికి పంపించాడు. అప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే ఇక్కడ చూడండి ఒకసారి, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసన ప్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగా ఉండేది. మొదటేమో లేత మొక్క, ఇప్పుడు మనుషులు చూడనల్లని వాడిగా మారాడు, అసహించుకునే స్థితిలోకి మారాడు. అంటే ఇది అక్షరాంతంగా చదివితే చూడడానికి ఆయన లేదు, కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక పర్పస్ చేత పంపించబడినప్పుడు సత్యము తన ద్వారా వెల్లడి అవ్వడానికి తను ప్రతిష్ఠించుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు వాక్యము తన ఏదైతే వాక్యముగా ఉన్నాడో అది శరీర రక్తమాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు అదే వాక్యము తనలో నుంచి వెల్లడి అవుతుంది ఇతరుల యొద్దకు. అది వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? ఈయనేమో సత్యం చెబుతున్నాడు, ఈయన నుంచి సత్య ప్రభావం బయటకు వెళ్తుంది, పరిశుద్ధత దైవిక సంబంధమైన లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తా ఉంటే చూసే జనులు చూడనల్లని వారిగా, అసలు ఇతన్ని మనుషులు చూడనల్లని వారిగా చూశారంట, అవమానించారంట, ఆ అయోగ్యుడిగా ఇచ్చారంట, అసలు ఇతనికి స్వరూపమే లేదు సొగసే లేదు అన్నట్టుగా ఒక రకమైన విధానంలో చూశారంట. చాలా మంది అధ్యయనం అనుకుంటారు ఇది సిలువను కూర్చి సిలువలో పడిన వ్యాధులను కూర్చి చెప్పింది కాదండి. ఆయన పుట్టిన మొదలుకొని సిలువలో కేక వేసే వరకు ఆరోహణమయ్యే వరకు ఈ అధ్యాయం వర్తిస్తుంది. ఆయన జీవితం ఇది. ఆయన విసర్జించబడ్డాడు ఎవరి కొరకు? నా వలన కొంతమంది బలిష్ఠులుగా మారాలి. ఆయన అవమానపరచబడ్డాడు ఎవరి కొరకు? నా వలన తండ్రి దగ్గరికి కొంతమంది సమాధానంతో వెళ్ళాలి. ఆయన తృణీకరించబడ్డాడు ఎందుకొరకు? నేను తృణీకరించబడితే నా వలన కొంతమంది తండ్రి యొద్దకు చేర్చబడతారు, నా వలన కొంతమంది స్థిరపరచబడతారు సత్యములు, నా వలన కొంతమంది తండ్రిని ప్రేమించే స్థితికి చేరుకుంటారు, నా వలన కొంతమంది తండ్రికి ఇష్టలుగా మార్చబడతారు, నా వలన కొంతమందికి తండ్రికి సమూహము కుమారులను సమకూర్చబడతారు, దూరస్తులు సమీపస్తులు అవుతారు. నేను మధ్యవర్తిగా ఉన్నాను కాబట్టి నేను తృణీకారాన్ని తీసుకుంటాను, అవమానాన్ని తీసుకుంటాను, నేను విసర్జించబడే స్థితిలో నేను ఉండడానికి ఇష్టపడతాను. అందుకని ఇక్కడ ఒక మాట అంటున్నాను చూడండి, ఏడవ వచనం, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు చేపడు గొర్రె పిల్లయు పచ్చు కత్తిరించు వారి యొక్క గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఈ వచనం చూస్తే అందరూ సినిమా అంటారు కదా, కాదు కాదు. ఎంతో మంది నువ్వు దెయ్యం పట్టిన వారు అన్నారు. ఎందుకు ఆ మాట పడాల్సి వచ్చింది? తండ్రి ఎలా పరలోకంలో ఉంటాడో అలా దైవత్వాన్ని భూమి మీద తను చూపించాలనుకున్నాడు. దైవిక లక్షణాలు ప్రతిదీ కూడా ప్రజల ఎదుట తన ప్రభావం వెల్లడి పరచాలనుకున్నాడు, వెల్లడి చేయాలనుకున్నాడు. ఆ విధానంతో జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వు దెయ్యం పట్టిన వాడు అన్నారు. యేసుక్రీస్తు మాట కూడా మాట్లాడలేదు. ఇంకొక చోట అంటారు,
మా తండ్రి ఎవరో మాకు తెలుసు. మాకు అంటే మేము ఎవరికి పుట్టామో మా తండ్రి ఎవరో తెలుసు అంటే దాని మాటకు అర్థం ఏంటో తెలుసా? నీ తండ్రి ఎవరో నీకు తెలుసా అన్నట్టుగా మాట్లాడాడు. అయినా మౌనంగానే ఉన్నాడు ఆయన. మా తండ్రి అబ్రహాము అన్న మాట వెనక ఉద్దేశం ఏంటో తెలుసా? నీ తండ్రి ఎవరన్నా మాట్లాడుతున్నావు మా ఎద్దకు వచ్చి, మేమైతే గర్వంగా చెప్పగలం మా తండ్రి మా వంశం అబ్రహాము వంశం. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? అసలు మీ నాన్నెవరో తెలుసా అన్న ఉద్దేశంతో మాట్లాడుతాం. ఇలాంటి మాటలన్నీ పడ్డాడు ఆయన. ఇలాంటి మాటలన్నీ అనుభవించాడు. నోరు మెదపలేదు, నోరు మెదపలేదు, నోరు మెదపలేదు. ఆయన సేవలో మాత్రమే మౌనంగా లేడు. తండ్రి చిత్తం చేయడం కోసం తన జీవిత కాలం అంతా అవమానించబడ్డాడు, తన జీవిత కాలం అంతా విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు. అయినప్పటికీ ఆయన నోరు తెరవలేదు. ఈ రోజు నువ్వు ఉన్నావా? అలా ఉంటే సత్యమందు ప్రతిష్ఠించబడిన బడుట అంటే అదే అర్థం. అంటే క్రీస్తును పోలి జీవించడానికి కదా మనం ఉన్నామని పౌలు అన్నాడు. ఇప్పుడు పౌలు యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి వారు ప్రతిష్ఠించబడులాగున నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను అన్నాడు కదా. ఎలా ప్రతిష్ఠించుకుంటున్నావు ప్రభు అని అడిగితే, ఇదిగో నేను అవమానాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను తృణీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను నలగొట్టబడతాను అని తెలిసి కూడా నేను అంగీకారంగా ఉన్నాను. నాకు ఏమంటారు అది, నన్ను అపహాస్యము చేస్తారని తెలిసిన నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను కనపరుచుకోవడానికి నాలో తండ్రిని చూపించడానికే ఉన్నాను. అందుకే ఒక చోట అంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. ఆ మాటకి అర్థం తెలుసా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. వాళ్ళందరూ అనుకున్నాడు ఇతడు దేవుడితో పోల్చుకుంటే. కానే కాదు, నేను ఈ లోకంలో దేవుని యొక్క మనసును చూపించడానికి ఉన్నాను. నా మనసును చూచిన వాడు, నా ప్రభావం చూచిన వాడు, నా యొక్క స్థితి అంటే నా నోటి మాటల్లో, నా యొక్క ప్రవర్తనలో ఏదైతే నిశ్చితంగా గమనించిన వాడు తండ్రి ఎలా ఉంటాడో వాడు కనుగొంటాడు. నేను తండ్రిని ప్రతిబింబించడానికి లోకానికి వచ్చాను అన్నాడు. ఆ మాట యొక్క అర్థం అది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రత్యేకపరచబడుట అంటే తండ్రిని ప్రతిబింబించడమే అయితే, ఇప్పుడు క్రీస్తు శిష్యుల గురించి ఏమంటున్నాడు? తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అంటున్నాడు కదా. అంటే నీ వాక్యము వీరి జీవితాల నుంచి అనేకుల యొక్కకు ప్రభావం వెళ్ళాలి. అదే ప్రార్థన. నేను సిలువకు అప్పగించబడుతున్నాను కదా, నేను సిలువకు అప్పగించబడి ఈ పరిస్థితిలో నేను వీరి గురించి చేసే ప్రార్థన ఏంటంటే, నా తరువాత నిలబడేది వీళ్ళే నీ భారాన్ని మోయవలసిన వాళ్ళు. కాబట్టి నీ భారాన్ని మోయవలసిన వాళ్ళు వీళ్ళు బలహీనంగా ఉండకూడదు. రేపటి తరానికి నీ వాక్యాన్ని అందించేవారుగా ఉండాలి. వీరిలో నుంచి సత్యం వలన వీరిలో నుంచి మీరు ప్రత్యేకిస్తే అప్పుడు ఏమవుతుందంటే, సత్యం వలన ప్రత్యేకించబడిన వారిలో నుంచి ప్రభావము నేటి తరానికి, రేపటి తరానికి, ఆ ముందు తరానికి, ఆ ముందు తరానికి, ఆ ముందు తరానికి, ఇదిగో 2025లో ఉన్న ఈ తరానికి వాక్యాన్ని చేరవేయగలరు వాళ్ళు. దేవుని యొక్క ప్రార్థనలో ఆ మాటలో ఉన్న అర్థం ఉంది. నేను అడుగుతున్నా, కుమారుడు అవమానించబడింది ఎందుకో తెలుసా? కుమారుడు అపహాస్యం పొందింది ఎందుకో తెలుసా? కుమారుడు విసర్జించబడింది ఎందుకో తెలుసా? కుమారుడు అన్యాయపు తీర్పు పొందింది ఎందుకో తెలుసా? కుమారుడు నోరు మెదపకుండా మొదకు తేవడం గొర్రె పిల్లలు అప్పగించుకున్నది ఎందుకో తెలుసా? తండ్రి చిత్తం చేయడానికి, తండ్రి ప్రభావం భూమి మీద విడిచి వెళ్ళడానికి. నేను అడుగుతున్నా, సత్యమునందు ప్రతిష్ఠించబడిన వాడు అలా ఉంటాడు. నువ్వు సత్యమునందు ప్రతిష్ఠించబడ్డావా? అయితే ఆ అనుభవంలో నువ్వు ఉన్నావా? ఎలాంటి అనుభవం అంటే, మధ్యాహ్నమే టాపిక్ వచ్చింది నాకు జాయిస్ ఈ మధ్యలో. అంటే జాయిస్ అంటే మా వైఫ్ మిస్సెస్. అయితే అక్కతో నేను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం. యోబు గురించి మాట్లాడుతున్నాం, క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే యోబు జీవితంలో శ్రమ అనుకోకుండా వచ్చింది. యోబు జీవితంలో శ్రమ మెరుపు వలె ఉన్నపాటిగా పడింది. శ్రమ వస్తుందని యోబుకి ముందే కొంచెం అవగాహన దేవుడు చిన్న హింట్ ఇచ్చాడు, కానీ అది ఏ విధంగా ఉంటుందో తెలియదు యోబుకి. కానీ యేసుక్రీస్తుకి
తను ఏ ఏ కోణాల్లో నలగొట్టబడతానో తెలుసు, ఎలా అవమానిస్తారో తెలుసు, ఏ మరణం పొందుతానో తెలుసు, ఎలా నన్ను అవమానించి అపహసించి ఎలా ఏ విధంగా నన్ను చంపుతారో తెలుసు. అంటే చూడండి, ప్రత్యేకించబడిన అనుభవం ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. నా మీద పలానా చోటకి వెళితే, ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, పలానా చోటకి నేను వెళితే వాడు నా మీద ముఖం మీద ఉమ్ము మోస్తాడని తెలిసినా, నా తప్పేమి లేకపోయినా అతడు అన్యాయంగా నా మీద ముఖం మీద ఉమ్మొస్తాడని తెలిసినా నేను వెళ్ళగలిగే అవమానాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉండే ఆ స్థితి అలా ఉండాలి. యేసుక్రీస్తు తెలుసు ముఖం మీద ఉమ్మొస్తారని, యేసుక్రీస్తు తెలుసు డొక్కల పల్లెకు పోటు పడుస్తారని, యేసుక్రీస్తుకు తెలుసు సిలువ మీద మేకులతో ఆయనను బంధిస్తారని, యేసుక్రీస్తుకు తెలుసు కొరడతో కొడుతుంటే చర్మము ముక్కలు ఊడిపడతాయని, యేసుక్రీస్తుకు తెలుసు అన్యాయంగా ఆయన్ని అక్రమంగా దౌర్జన్యంగా ఆయనను హింసిస్తారని. కానీ తప్పించుకున్నాడా? తప్పించుకునే ప్రయత్నం చేశాడా? మీరైతే ఏమో తెలియదు, కానీ నేనైతే ఉండలేను. ఎవరైనా ఒక మాట అంటే, నా తప్పు లేకుండా ఒక మాట అంటే, నా తప్పుండి ఒక మాట అంటే నేను పడతానేమో, కానీ తప్పు లేకుండా ఒక మాట అంటే నేను పడలేను. నాకు అనుభవం లేదు. మీరు యేసుక్రీస్తులా మరి మీరు చాలా మంది ఉన్నారేమో నాకు తెలియదు. ఈ వాక్యం నా కొరకే, ఈ రోజు ప్రభు మాట్లాడుతుంది నా కొరకే మాట్లాడుతున్నాడు ఆయన, నాతోనే మాట్లాడుతున్నాడు ఆయన. మీరు కూడా అలా ఆలోచిస్తే మీ జీవితాలు ధన్యమవుతాయి. నన్ను ప్రత్యేకపరచిన బడిబడిన వాడిగా ఉండమంటున్నాడు. నా ద్వారా ప్రభావం విడిచి వెళ్ళాలంటున్నాడు సమాజంలోని. నేను నిన్ను ఎన్నుకున్నది ఎందుకు తెలుసా? నేను తల్లి గర్భంలో పలానా తల్లిని ఎంచుకుని ఆ తల్లి గర్భంలోకి నేను ప్రవేశపెట్టి విచిత్రంగా రూపించబడింది జన్మన. ఆ సమయంలో నీకు ఒక రూపు లేదు, ఆ సమయంలో నీకు ఒక ఆకారం లేదు, కానీ ఆ సమయంలో నేను నిన్ను నమ్మాను, నీ ద్వారా ప్రభావం బయటకు వెళుతుంది అని. ఆ సమయంలో నేను నిన్ను ఎంచుకున్నాను, నేను నిన్ను అంగీకరించాను, నువ్వైతే నాకు లోబడతావని. నేను నిన్ను కోరుకున్నాను, నీ ద్వారా నేను పని జరిగించే స్థితి నాకు దొరుకుతుందని నేను నిన్ను నమ్మాను. ఇతడైతే నాకు సరిపోయిన వాడని, ఇతడైతే నాకు సరిపోయినది అని నేను నమ్మాను. ఆమె అయితే నాకు సరిపోయింది. ఇదిగో వింటున్నాం, మీరు మీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు సరిపోయిన వారిని దేవునికి ఆయన నమ్మాడు. తల్లి గర్భంలో నిన్ను ప్రవేశించడానికి ముందు నిన్ను పిండముగా నలుసుగా ఆయన అంగీకారం లేకుండా నువ్వు నీ తల్లి గర్భంలోకి రాలేదుగా. ఆయన అంగీకారం తెలిపాడు అంటే ఆ రోజున ఆయన నమ్మాడు, నీ ద్వారా ప్రభావం బయటకు వెళ్ళబోతుంది. ఆ స్థితి దేవుడు నిన్ను అంగీకరించాడు. ఆ స్థితిలో నేను చూడాలనుకున్నాడు. ఆ రోజుని నిన్ను నమ్మాడు, నీపై ఒక నమ్మకం ఉంది ఆయనకి. నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను ఎంపిక చేసుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా తన ప్రభావం సమాజంలోకి వెళ్ళడం. ఇప్పుడు ఎవరి గురించి అయితే సత్యమందు ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన ఈ రోజు నీ గురించి చేయలేదు అనుకుంటున్నావా? ఆయన ఇప్పటికీ తండ్రి యొద్ద విజ్ఞాపన చేయవాలిగా ఉన్నాడు. తండ్రి పలానా లావణ్యం, తండ్రి పలానా అగపెట్టిలో ఉన్న సభ్యులు, తండ్రి పలానా మహిప, తండ్రి పలానా జాయిసి, తండ్రి పలానా శ్రీనిజ, తండ్రి పలానా దీపిక, తండ్రి పలానా చిన్ని, తండ్రి పలానా ఎంతమంది అయితే ఉన్నారు, మీ అందరి గురించి ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను నమ్మి పంపించి నా నమ్మకాన్ని మీరు నిలబెట్టండి, సత్యమునందు స్థిరులుగా ఉండండి, అవమానాన్ని ఎదుర్కోండి, అవహేళన తీసుకోండి, నలగండి. నేను ఎలా అయితే నలిగాను, ఇందాక పౌలు చెప్పిన మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నా. క్రీస్తును పోలి జీవించుటకై నలగండి, అవమానించబడండి, తృణీకరించబడండి, వాటన్నిటికీ మీరు శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే వాటిలో నుంచి మీరు నా ప్రభావాన్ని బయటికి వెల్లడి చేస్తారు. మీరు ఇక్కడితో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మరొక స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయి పేరేంటో తెలుసా? దేవుని కొరకు నలిగే స్థాయి. ఎంత నలుగుతున్నావు దేవుని కొరకు నువ్వు చేసే స్థాయి ఏంటమ్మా? చాలా మంది మనం ఎలా అయిపోయామంటే ఒక బౌండరీలు పెట్టుకుని ఇలా చేయడమే, ఇంతవరకు చేస్తే చాలు, లేకపోతే బౌండరీలు పెట్టుకుని ఇలా చేస్తూ పని ఇంతవరకు చేయడం చాలా గొప్ప. ప్రభు మీకు వందనాలు, ఇంత గొప్పగా నన్ను కాసేపు పని జరిగిస్తున్నారు, ఇంత మేరకు శక్తివంతులు లేకుండా వాడుకుంటున్నారు. కాదే కాదు. దేవుడు అంటాడు, చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది అంటున్నాడు? ప్రభు ఇంత మట్టుకు చాలును, నా పిల్లల కంటే నేను గొప్పవాడిని కాదు,
నన్ను తీసుకెళ్ళండి ప్రభు అని అంటే, రా ఇక్కడ కాదు నీతో మాట్లాడేది, పర్వతం మీదకి వచ్చి మనం ఎప్పుడు కలుసుకుంటాం కదా, పలానా చోట ఆ రేపు పర్వతం అని మనం కలుసుకునే పర్వతం ఉంది కదా, అక్కడికి వచ్చి నేను నీతో మాట్లాడాలన్నాడు. సరే ప్రభు అని అక్కడికి వెళ్ళాడు. ఏలియా పైకి వెళ్ళిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి చేయాల్సిన చాలా పని ఉంది, విస్తారమైన పని నీ మీద ఉంది, నువ్వు వెళ్ళాలి. కానీ ఏలి ఆలోచన ఏంటి? మరణం, నాకు మరణం కావాలని ప్రార్థన చేస్తే ఇంత మట్టుకు చాలు అంటున్నాడు, బౌండరీ పెట్టేసుకున్నాడు, ఇక వాటి చాలు. కానీ దేవుడు అంటున్నాడు, చేయాల్సిన పని, శక్తివంతమైన పని ముందుంది, నువ్వు ముందుకెళ్ళు. దేవుడు నిన్ను ఒక చోట బౌండరీలు లిమిట్స్ లో పెట్టుకోవాలంటాడు. నీ శక్తిని చూడొద్దు, నీ బలమును చూడొద్దు, నిన్ను చూసుకోవద్దు. దేవుడు అంటున్నాడు, నీలో నుంచి నా ప్రభావం వెల్లడి చేస్తాను బయటకు. నువ్వు నా చేతికి అప్పగించుకో, ఈ రోజు నువ్వు నా చేతి యొక్కకు రా, ప్రభువులను ప్రతిష్ఠించు, ప్రత్యేకపరచు, సత్యమందు ప్రత్యేకపరచు, సత్యము వలన ప్రత్యేకపరచు. ఇదిగో శిలువశ్రమైన, వేదనైన, అవమానమైన, అది ఏ స్థాయిలో అవమానమైనా సరే నిలబడగలిగే కృప నాకు ఇవ్వు ప్రభువా. నేను నీ కొరకు నిలబడతాను. నన్ను స్థిరపరచు ప్రభువా, నన్ను స్థిరపరచు ప్రభువా, నన్ను స్థిరపరచు ప్రభువా. నీ ప్రభావం నాలో నుండి వెల్లడి అయ్యో స్థాయికి వచ్చే వరకు నన్ను స్థిరపరచండి, నన్ను లోతులోనికి నడిపించండి. నీ కొరకు నేను నిలబడాలి ప్రభువా. శక్తి వంచన లేని కార్యాలు నేను చేయాలి దేవుని కొరకు. నేను శక్తి వంచన లేని కార్యాలు నీ కొరకు ఈ భూమి మీద నేను చేసిన తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి నేను వెళ్ళాలి ప్రభు. నీ కొరకు తుది శ్వాస వరకు మండాలి, నీ కొరకు తుది శ్వాస వరకు వెలిగించబడాలి, నీ కొరకు తుది శ్వాస వరకు నేను నలిగిపోయిన పర్లే, నా వలన అనేకులు మండించబడతారంటే నేను నలగడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు. నీ ప్రభావం నా ద్వారా వెల్లడి చేస్తానంటే ఇదిగో నన్ను నేను సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను, సంపూర్ణంగా అప్పగించుకుంటాను. నేను ఈ రోజు యేసుక్రీస్తు అప్పగించుకోకపోయింటే ఈ రోజు నువ్వు నేను ఎక్కడ ఉండేవాళ్ళమండి? యేసుక్రీస్తు నా బాధ్యత. నువ్వు దేవుని కుమారుడు కాదా? నువ్వు దేవుని కుమార్తెడు కాదా? మరి నువ్వు నేనేం చేస్తున్నావు? తిని పడుకుంటావా? దేవుడు నలగల. ఇప్పటికీ నీకోసం ఆయన సిలువ వేలం సరిపోవట్లేదు, ఆయన పొందిన అవమానం సరిపోవట్లేదు, ఆయన తృణీకారం సరిపోలేదా? ఇంకా ఏం కావాలి? నీకోసం ఇప్పుడు కూడా తండ్రిని విజ్ఞాపన చేస్తూ వేడుకోవాలా, ప్రభు ఇంకొంతకాలం ఓపిక పట్టు, ఆ సహోదరి బలపడుద్ది, ఇంకొంతకాలం ఓపిక పట్టు, ఆ సహోదరి నీరు స్థిరపరిచి అనుభవంలోకి వస్తుంది, ఇంకొంతకాలం, ఇంకొక సంవత్సరం ఇంకా వేడుకోవాలా. ఈ విజ్ఞాపన చేసే పరిస్థితి కూడా, ఆ బాధ కూడా తల్లి కుమారునికేనా? ఎందుకు? కొంతకాలం బాగానే ఉంటాం, కొంతకాలం బాగానే చేస్తాం, కరెక్ట్ కొంత చేసేసరికి అహమా, గర్వమా, లేకపోతే అతిశయమా, లేకపోతే ఏదో తెలియదు, అల్లకల్లోలం అయిపోతాం. మళ్ళీ చెయ్యాలనుకున్న స్థాయి నుంచి మరలా పడిపోతాం. మరలా దేవుడు అంటున్నాడు, పర్లేదు లేవు, నేను నా చేతి నీకు అందిస్తాను. నువ్వు చేరాల్సింది చాలా ఉంది, నువ్వు చేయాల్సింది చాలా ఉంది, నువ్వు విడవలసిన నా ప్రభావం ఇంకా అనేక స్థాయి ఉంది, ఇంకా చాలా ఉంది. నీ వలన నాకు దయకు రావాల్సిన వారు అనేక సమూహాలు ఉన్నారు. కన్నుడు పైకెత్తి చూడు, పంట చేతికి వచ్చి ఉన్నది. నలుగుదామా ప్రభు కొరకు, అప్పగించుకుందామా ప్రభు కొరకు, అవమానించబడదామా ప్రభు కొరకు, అవహేళన తీసుకుందామా ప్రభు కొరకు, అన్యాయం అనుభవిద్దామా ప్రభు కొరకు. అన్యాయం తీర్పు వస్తుంది, న్యాయం రాదు. నీకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పనా? నీ తల్లి నిన్ను గుర్తించదు, నీ తండ్రి నిన్ను గుర్తించడు, నీ చెల్లి నీకు గుర్తుకు రాదు. నీ చెల్లి, నీ అక్క, నీ అన్న, నీ తమ్ముడు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, వీళ్ళందరి నుంచి నీకు పుణ్యకరం వస్తారు. నిన్ను అవమానిస్తారు, నిన్ను అగ్గోలు పెడతారు, నౌర్జన్యం చేస్తారు. పర్లేదు, తీసుకోండి. దేవుడు పిలుపు కంటే శ్రేష్టమైనది భూమి మీద ఏది లేదు. దేవుడి కొరకు నలిగిపోవడం పెట్టి ఏది లేదు. దేవుడు పక్షాన్ని నిలబడటం కావాలా, కుటుంబం కావాలంటే నీ ఓటు ఖచ్చితంగా దేవుని పక్షాన్ని నిలబడటానికి వేయి. ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన్ని నిలబడు. కుటుంబం ఏదో ఒక రోజు దేవుని కృపను బట్టి మరలా నిన్ను అంగీకరిస్తుంది. కానీ ఒక్కసారి నువ్వు దేవుని చేత విడిచిపెట్టావంటే మరలా దేవుని చేయి నీకు అందడం చాలా కష్టం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడమ్మా మన కోసం.
ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తా ఉన్నాడు. మనం అప్పగించుకుంటామని, మనం నలుగుతానికి అప్పగించుకుంటామని, మనము స్థిరపడతామని వాక్యములో, మనము వింటున్న వాక్యం లోతులోనికి మన అనుభవాలకు వెళ్తాము అని దేవుడు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు. వాళ్ళు నా పోలికలోకి వస్తారు, నా వల్ల నలుగుతారు, నా వల్ల అవమానించబడతారు, నా వల్ల స్థిరపడే అనుభవంలోకి వచ్చి తృణీకరాన్ని తీసుకోవడానికి వారు ఇష్టపూర్వకంగా ముందుకు వస్తారు. తద్వారా వారి నుంచి ప్రభావం బయటకు వెళ్తుంది అని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. ఇప్పటి వరకు చూసిన కాలం సరిపోదా? ఏం చేద్దాం? దేవుని వద్దకు వద్దామా? ఆలోచించు. ఎక్కడ ఆగిపోతున్నాం? స్థిరపాటు ఎందుకు లేదు? మనకు వర్షిప్లు ముఖ్యమే, మనకు పాటలు ముఖ్యమే, మనకు ప్రార్థనలు ముఖ్యమే, మనకు వాక్యము ముఖ్యం, అన్నీ ముఖ్యమే. కానీ దేవుడి కోరిక మన జీవితాల్లో ఎందుకు పడట్లేదు? ఎందుకు మన జీవితంలో దేవుడు నెరవేర్పును, ఆయన కోరికలు నెరవేర్పును మనం ఎందుకు చూడలేకపోతాం? ఎక్కడ వర్షిప్ కాన్ఫరెన్స్ అంటే, ఎక్కడో మీటింగ్లు అంటే, ఎక్కడో పలానా సువార్థికుడు సభలు పెట్టాడంటే పరుగున వెళ్తున్న ఆసక్తితో నేను తప్పనట్లేదు. కానీ ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడని నీకు తెలుసా? ఎంతో కాలంలో ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడని తెలిసిన ఏ రోజైనా ఒక రాత్రి ప్రభుత్వం గడిపే అనుభవం ఉందా? నీకు పిలుపు ఉందని కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు మాట్లాడాడు. నీ చిన్ననాటి బాల్య దినములంటే ప్రభు మాట్లాడాడు. కానీ ఇప్పటికీ ఆ పిలుపుకి నువ్వు ఇంకా లోపడుతున్నావా? నువ్వు సరి చేసుకుంటున్నావా? నువ్వు అప్పగించుకుంటున్నావా? అవమానాన్ని తృణీకరించడానికి తీసుకోవడానికి ఆ స్థాయిలోకి నిలబడుతున్నావా? మనకి జ్వాలపాటలు వాక్యాలంటే బాగా అలవాటు అయిపోయింది. మనకి వాక్యం అంటే ఎలాగంటే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆమేన్. దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చునుగాక, ఆమేన్. ఇది ఎలాగంటే చిన్నపిల్ల, ఇప్పుడు నాకు లిన్సీ ప్రస్తుతాన్ని దేవుడు చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. ఆ పాపకి నేను జ్వాలపాట పాడతా ఇలాగే అంటాను. నేను చేసేది కూడా అదే. నేను వాక్యాన్ని జ్వాలపాటగా మార్చుకుని దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నీతో ఉండునుగాక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చిన్న తల్లి. అలాగే సంఘాల్లో కూడా నేటి చాలా మంది వాక్యాన్ని ఒక జ్వాలపాటగా మార్చేశారు. దేవుని కోరిక నీ అంతరంగంలోకి తీసుకురావాలి. దేవుని కోరిక నీ అంతరంగంలోకి వచ్చినప్పుడు నువ్వు మండాలని కోరిక సేవకులే చల్లారిపోతున్నారా? సేవకులే దేవుడు పిలుపుందని తెలిసి కూడా దేవుని పిలుపుకు లోపడకుండా ధనాపేక్ష వైపు తిరిగిపోయిన సేవకులు ఎంతో మంది ఉన్నారు. పరిగెడుతున్నారు జనం వైపు. ఇంకా అదేదో సంపాదించుకోవాలి, ఇంకా ఇదేదో సంపాదించుకోవాలని పిలుపులో ఉన్న వారు సైతం పరిగెడుతున్నారు తల్లి. నీలాంటి వారి కోసం దేవుడు ఎదుర్కొంటున్నాడు. వాళ్ళు ఎంతో మంది పిలుపుందని తెలిసిన తప్పిపోయిన వారిని దేవుడు కోరుకుంటున్నా వారు రావట్లేదు సరిగదా. వింటున్న నీవు కూడా దేవుడికి అప్పగించుకోకపోతే ఎవరమ్మా దేవుని చేతికి అందేది? నాకు తెలియకడుగుతాను. మనం అందరూ మన కారణాలు పెట్టుకుని, మన బౌండరీలు పెట్టుకుని దేవుడు దూరంగా ఆగిపోతే మరి దేవునికి చేతికి అందేది ఎవరు? ఆనాడు కుమారుడు అందాడు కాబట్టి సత్యమునందు తాను ప్రత్యేకపరచుకోవడానికి దేవుడికి, తండ్రికి కుమారుడు అందాడు కాబట్టి కార్యము, తండ్రి యొక్క ప్రభావము సమాజంలో వెల్లడి అయింది. ఈరోజు మనం అందకపోతే మరి తండ్రి దేవుని ప్రభావము ఈ సమాజంలో, ఈ లోకంలో ఎలా బయటకు వెళ్తుందా? ఒకసారి చెప్పు. నీవు నేను కాకపోతే ఇంకెవరున్నారా? ఇంకొక విషయం చెప్పనా? నీవు దొరకకపోతే ఇంకెవరు లేరు అని కాదు. సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ నీ మీద ఆయన ఒక ప్రత్యేకమైన నమ్మకం పెట్టుకున్నాడు. నీవైతే ఒక నమ్మకంగా చేస్తావు. నీ మీద ఆయనకున్న ప్రేమ ఉంది. నిన్ను దాటి వెళ్ళలేక కాదు, ఆయన ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాను. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ మీద ఉంది. ఆ ప్రణాళిక ఏమిటో ప్రభు దగ్గరికి వెళ్ళడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను తనివి తీరా ఆస్వాదించు. ప్రభు ఇన్ని సంవత్సరాలు నేను చేతికి అందకపోయినా నువ్వు నన్ను దాటి వెళ్ళలేదు ప్రభు, నీకు వందనాలని చెప్పు. ఇక మీద నేను సత్యమందు స్థిరముగా జీవిస్తాను, సత్యమందు ప్రతిష్టకు వస్తాను ప్రభు. ఇదిగో సత్యములు జీవించడానికి ఇష్టపడతాను, నీ చిత్తం చేయట తప్ప నాకు ప్రాణాధారమైనది ఏది లేదని చెప్పు ప్రభు దగ్గరికి. ప్రభు వంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ఖచ్చితంగా దేవుడు మన నుంచి కోరుకునే కోరిక నీవు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఆగిపోవడం కాదు, మరొక స్థాయికి వెళ్ళాలి.
మరొక స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయి ఏంటో నువ్వు వెళ్ళి ప్రభువుని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక నీకే బయలుపరుస్తాడు. నువ్వు సేవకులను అడగొద్దు, వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ పాదాలు పట్టుకోవద్దు. దేవుడు నీకు అందుబాటులో లేదన్నాడా? పరిశుద్ధాత్మ నీ పక్కనకు రావట్లేదా? నీ పక్కన వచ్చాయి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిలబడట్లేదా? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఉండట్లేదా? ఆయనతో మాట్లాడు, ప్రభువా నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నావు కదా, ఆ స్థాయి ఏంటో నాకు తెలియచేయండి, నన్ను ఆ స్థాయిలో పుటము వేయండి. సేవకులు పాదాలు పట్టుకుని అలసిపోతున్నారు జనాలు. ఆ సేవకుడు ఏదో చెప్తాడు, ఈ సేవకుడు ఏదో ప్రవచనం చెప్తాడు, ఆ సేవకుడు ఏదో చెప్తాడు, ఈ సేవకుడు సరే ప్రాఫిట్ అని పక్కన నా అనుభవం చెప్తున్నారా మీకు. ఇక ముగించేస్తారు, ఇంకో 3 minutes లో 2 minutes లో నా అనుభవం చెప్పి ముగిస్తారు. ఒకసారి నేను పరీక్షించడానికి చేశాను. ఇది ఇంతకు ముందు మీతో షేర్ చేసుకోవడం లేదు, గుర్తులేదు, కానీ మీతో చెప్తాను. ఒక వ్యక్తి ఫేస్బుక్ లో ప్రాఫిట్ అని చెప్పి పక్కన పేరు పెట్టుకుని ఏదో పెట్టుకుని చేస్తున్నాడు, లైవ్ పెట్టి ప్రాఫిట్ ప్రవచనం దేవుడు అది ఇచ్చిన కాక ఇది ఇచ్చిన కాక అని పేర్లు పెట్టి చెప్పడం అది చేస్తుంటే, సర్లే మనకి ఉండదు కదా, ఖచ్చితంగా ఇది నిజమా కాదా అని పరీక్షించుకోవడం తప్పులేదు, పరీక్షించాలి కానీ విమర్శించొద్దు. నేను పరీక్షించుకున్నాను, అతను నిజమైన ప్రవక్త కాదు, దేవుడు పరీక్షించుకున్నాడు కాబట్టి పరీక్షించాడు. ఆ పరీక్షించినప్పుడు ఫోన్ చేశాను, నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ప్రభు అప్పుడు నాకున్న పరిస్థితిని బట్టి చెప్పి, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడని నాకు తెలుసు, నాకు అవగాహన ఉంది, దేవుడు పలానా ప్రాంతానికి నన్ను వెళ్ళమన్నాడు, ఆ ప్రాంతానికి వచ్చాను, నా పరిచర్య ఇలా ఉంది, మరి నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దేవుడు నా గురించి ఇంకా ఏమైనా మీతో చెప్తాడేమో విందామని ఉత్తిదే పరీక్షించడానికి. అంటే సరే ప్రార్థన చేస్తాను బ్రదర్ అని ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత దేవుడు మీ గురించి చాలా విషయాలు బయలుపరిచాడు బ్రదర్, అయితే ఆ విషయాలు మీతో ఆ ప్రవచనంగా మీతో చెప్పాలి అంటే మీరు వెంటనే ఫోన్ కట్ చేసి, నిజంగా దేవుని సన్నిధిలో ఉంది చెబుతున్నాను ఈ మాట, నేను అబద్ధం అడుగుతలేదు, దేవుడు మన మధ్యలో సాక్షిగా ఉన్నాడు. మీరు వెంటనే ఫోన్ కాల్ కట్ చేసి నా అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించండి, కానుక పంపించండి. అప్పుడు ఆ తరువాత మరలా ఫోన్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టి. విచిత్రం తెలుసా, మరలా అంటే నేను పంపించిన కానుకని స్క్రీన్ షాట్ తీసి పంపించాలంట, అది చూసిన తర్వాత నాకు ప్రవచనం చెప్తారంట. ఎంతమంది మోసపోయి ఉంటారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి. నిజంగా ఆ వ్యక్తి చెప్పింది ప్రవచనం ఎంతమంది గుర్బితనంలో నలిగిపోయి ఉంటారు పాపం. నిజం చెప్తున్నాను, నువ్వు ఇలాంటి సేవకులు నమ్మినంత కాలం నువ్వు ఖచ్చితంగా దేవుని సత్యములు స్థిరపడలేవు, స్థిరములోకి రాలేవు, సత్యములు ప్రతిష్ఠుడు కాలేవు. ఇలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, జాగ్రత్త. భయముతో నువ్వు పరిశీలించుకోవడం మానద్దు. అందరూ తొందరపడి నమ్మొద్దు. అతను ఎంత గొప్పవాడిగా నీకు కనిపించినా తొందరపడి ఏ వ్యక్తిని నమ్మొద్దు, ఏ వ్యక్తిని నమ్మొద్దు. నాతో సహా ఏ సేవకుని నమ్మొద్దు. నువ్వు దేవుణ్ణి నమ్మో, పరిశుద్ధాత్మని నమ్మో, నీ చేతికి వచ్చిన వాక్యాన్ని నమ్మో. దేవుడి కంటే నమ్మకస్తుడు ఎవరు? కాబట్టి నువ్వు దేవుని నమ్మితే నువ్వు తప్పిపోవు, మనుషులు నమ్మితే నువ్వు తప్పిపోయే అవకాశం ఉంది. తప్పిపోయే అవకాశం ఉన్నప్పుడు కొంతమంది నమ్మకస్తులు ఉండొచ్చు కాక, కానీ ఆ కొంతమంది ఎవరో నీకు తెలిసేదాకా ఎంతమంది నువ్వు నమ్మి మోసపోతావు. అదేదో మనుషులు నమ్ముడు కంటే దేవుని నమ్ముట మేలని వాక్యం చెప్పాడు కదా, అనుభవంతో ఉన్న మన పితరులు. ఆ మాట వాళ్ళ అనుభవం కొట్టే కదా చెప్పారు మనకి. కాబట్టి ముందే మనం దేవుని నమ్ముకుంటే కూడా ఉంటుంది కదా. నాకు పిల్లలు పుట్టడం కొంచెం లేట్ అయిందిరా, చెప్పడం సిగ్గే ఉంది. బాధ 4 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు పట్టింది. అయితే నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళితే మా పెద్దమ్మ అంటే ప్రేమతోనే చెప్పింది, తప్పేం కాదు కానీ, అంటే నేను చెబుతున్నా మనుషులు ఎలా ఉన్నారంటే, అరే 3 సంవత్సరాలు అయిపోయింది కదా, మన సేవకులు ఉన్నారు కదా, పిలిపించి వాళ్ళు ప్రార్థన చేసి పళ్ళు ఇస్తారు, తీసుకో, ఆ పళ్ళు తీసుకున్న వాళ్ళందరికీ గర్భఫలం వస్తుందని చెప్పి. నేను ఒక్కటే మాట చెప్తాను, దేవుడు పిల్లలు ఇవ్వకపోతే అలా ఉండటానికే ఇష్టపడతాను, కానీ ఒకటి చేతితో నేను పళ్ళు తీసుకుంటే వచ్చే పిల్లలు నాకు అవసరం లేదని. నాకొద్దు. ఎందుకు? రేపొద్దున్న ఆ పిల్లల్ని చూసిన ప్రతిసారి ఆ అరటి పండు గుర్తుకొస్తుంది, ఆ పండు గుర్తుకొస్తే నాకొచ్చా.
నాకు కావాల్సింది వీడు దేవుడిస్తే వచ్చిన వాడు నా లైఫ్ లోకి. ఈ బిడ్డ నాకు దేవుడిచ్చిన బహుమానం అని నా హృదయపూర్వకంగా చెప్పాలి. మధ్యలో మనిషి ఎందుకు నాకు దేవుడు తెలీదా? నాకు సత్యం తెలీదా? నన్ను దేవుడు పిలుచుకోలేదా? ఆలస్యమైతుంది. ఎదురు చూస్తా, ఓపిక నాకుంది. అంతేకాని మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఈ జీవస్థితిలో ఉన్నానని నన్ను దేవుడు అలా చూడాలనుకోలేదు. నేను అలా ప్రాధాన్యపడాల్సిన అవసరం కూడా లేదు. అతను సేవకుడైతే ఏంటి, మరొకడైతే ఏంటి, నా దేవుడు ఏంటో నాకు తెలుసు. నా దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసు. మన పట్ల ఆయనకున్న కోరిక ఏంటో తెలుసు మనకి. మన సేవకుల దగ్గర ఏంటంటే వీరత్వంగా వాళ్ళ పాదాలు పిసికేస్తుంటారు. కొంతమంది సేవకులు పాదాలు పిసికేస్తుంటారు, చేతులు నొక్కేస్తుంటారు. తప్పు లేదు. కానీ వాళ్ళ నొక్కించుకోవడానికి అలవాటు పడితే మాత్రం మీరు చేయొద్దు. నిజంగా వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదా, ప్రసంగం చేసినప్పుడు ఒళ్ళు వారికి సహకరించట్లేదు, షుగర్లు బీపీలు ఉన్నాయా, నొక్కండి, అది మీకు ఆశీర్వాదం. కానీ కొంతమందికి ఏం మాయలోగో నాకు తెలియదు. పరిచర్య ఇది పరిచారం చేయాలి బ్రదర్. పరిచారం చేస్తేనే ఇంకొక అనుభవం కూడా చెప్పాలనిపిస్తుంది. ఎందుకో మాకు అసలు నేను అనుభవాలు చెప్పను, వాక్యం తప్ప వేరే బయట సబ్జెక్ట్కి వెళ్ళను. కానీ ఎందుకు చెప్తున్నాడు నాకు 2017 అయితే నాకు దేవుడు అప్పుడు పిలుపు ఉందని చెప్పాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇల్లు వదిలిపెట్టి బయటికి రావాలని చెప్పాడు. కానీ ఏ ప్రాంతానికో తెలియదు. చాలా ప్రార్థన చేస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే పక్కనే హోసన్ అనే పేరు చెప్తున్నా, నాకేం అభ్యంతరం లేదు. వాడిని విమర్శించుకున్న ఉద్దేశం కాదు. హోసన్లో అందరూ అలా లేదు, కొంతమంది గురించి చెప్తాను. హోసన్ మినిస్టర్ మన దగ్గరలో అసలుపేట దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళాను. వెళితే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు, నాకు దేవుడు ఇలా పిలిచాడు, పిలుపుంది, దేవుడు ఇలా చెప్పారు, నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. కొంతకాలం మీ దగ్గర నేను ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను, తద్వారా దేవుడు నాకేమైనా బయలుపరిస్తే అక్కడికి నేను వెళ్ళిపోతాను అని చెప్పానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సర్లే ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు నా దగ్గర కొంతకాలం ఉండాలంటే మొదట నీ వెళ్ళి కొన్ని ఇదిగో అక్కడ నాకు కనబడుతున్న బాత్రూమ్ ఉంది కదా, నా బాత్రూమ్ కడగాలి, నా బట్టలు ఉతకాలి, నాకు ఉదయాన్నే లేస్తే టిఫిన్ తీసుకురావాలి, నాకు పరిచయం చేయాలి బ్రదర్, మరి మీకు ఇష్టమేనా అని అడిగాడు. నేను అంటాను, నేను ఖచ్చితంగా యేసు అనే దాన్ని చాలా గౌరవిస్తాను. ఆయన నమ్మకమైన సేవకుడు. ఆయన ఆ మహా చెట్టు వృక్షం కింద చాలా మంది దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతుంది. ఆయన యవనస్తుడు నాతో మాట మాట్లాడింది తెలుసా? నా వయసు అప్పుడు ఇంచుమించుకి 27 సంవత్సరాలు, అంతే 26 సంవత్సరాలు. ఇంచుమించుగా నాకంటే ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి. యవనస్తుడికి ఏ రోగం ఉందని కాలు పట్టాలి? నేను అవసర దశలో ఉంటే కాలు కాదు ఒళ్ళంతా నొక్కమని నొక్కుతాను, నా బాధ్యతగా స్వీకరిస్తాను, నా అవసరం ఉంచండి. కానీ మొదటి నేను వచ్చిన ఉద్దేశం ఏంటి? పిలుపు గురించి నాకు అవగాహన రావట్లేదు. నాకు కొంత అవగాహన వచ్చే వరకు నేను వేరుగా ఉండి ప్రార్థనలు ఎక్కువ గడపాలనుకుంటున్నాను, ఇంట్లో ఉంటే నాకు సరిగా అవ్వట్లేదు అని నేను చెప్పా సేవకుడి దగ్గరికి వెళ్తే. ఆయన ఇవ్వాల్సిన సజెషన్ ఏంటి? ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటి? నా బాత్రూమ్ కడగాలి, నా బట్టలు ఉతకాలి, నా చేతులు కాలు నొక్కాలి. నేను వెంటనే మనం తెలుస్తాం, నేను దేవుడు పని చేయడానికి పిలువబడ్డాను కానీ మనుషులు పని చేయడానికి పిలువబడలేదు. ప్రజలించి ఒకవేళ ప్రభు ఒక వ్యక్తిని చూపించి వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ బాధ్యతను తీసుకోమంటే సగర్వంగా తీసుకుంటా, వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటా, వాళ్ళకు కాళ్ళు అక్కడ కాల్చి వాళ్ళు మంచం మీద ఎత్తిపోయినట్టు అవన్నీ ఎత్తిపోతా. కానీ అన్నీ బాగుండి నీవు ఒకరి నీ చేతి కింద పెట్టుకుని ఒకరి చేత పనులు చేపించుకోవాలనుకుంటున్నావు చూడు, ఆ స్థితిలో ఉండడానికి దేవుడు నన్ను పిలవలేదు. దేవుడు పిలుపు వేరే చోట ఉంటే వేరే చోటకి వెళ్ళి దేవుడు నన్ను నేర్పించే వరకు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అనుకున్నాను. అలాగే చేసుకున్నాను. దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ ప్రాంతానికి వచ్చి పరిచర్యలో ఉన్నాను. బయట సేవకులు ఇలా ఉన్నారా? మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నారు సేవకులు. దయచేసి అలాంటి వారి చేతి కింద మీరు మగ్గిపోకండి. దేవుడు మీకు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉన్న దేవుడిని వదిలిపెట్టి, పరిశుద్ధాత్మను వదిలిపెట్టి మనము మనుష్యుల వైపు చూస్తే మన సత్యమంది ఎలా స్థిరపరచబడతాం? మనం చేయాల్సిన పనిని ఎలా చేస్తాం?
ఇవన్నీ బంధకాలు, అపవాది కలిగించే బంధకాలు తెలుసా? వాటన్నిటిలోంచి వివేచనతో తప్పించుకుని బయటకు వచ్చినప్పుడే దేవుని చిత్తం చేయగలం. గుర్తుపెట్టుకో, మనుషులను నమ్మితే ఏ రకంగా మోసపోతావో అపవాదికి చాలా జ్ఞానం ఎక్కువ. ప్రతి వ్యక్తి సేవకుని నువ్వు నమ్ముతావని వాడికి తెలుసు కాబట్టి ఆ సేవకుల ద్వారానే నేను మోసం చేయాలనుకుంటున్నాను. మెలకువ చాలా అవసరం. కాబట్టి నువ్వు ఈ వాక్యమును నమ్ము. అందుకనే చివరిగా ఆ మాట చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త చివరిగా మాట, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. ప్రభు చెబుతున్న మాట, నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరికి? తన చేతికి అందిన వారికి. నువ్వైతే నువ్వు చేతికి అందితే నీకు కూడా వాక్యం ఇచ్చాడు. నేను అందితే నాకు కూడా ఆయన వాక్యం ఇచ్చాడు. ఎవరైతే ఆయన యుద్ధకు వచ్చారో వారందరికీ దేవుడు వాక్యం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎలా లోకం నుంచి వారు లోక సంబంధులుగా కాకుండా మారాలంటే, దేవుడిచ్చిన వాక్యము మన లోకం నుంచి ప్రత్యేకపరుచుద్ది. ఈ మాటే 17వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఇదే చెప్తున్నాడు. తండ్రి, నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను కదా, ఆ వాక్యము వారిలో ఏం చేయాలంటే, లోకములో ఉన్న వారిని, లోకములో బలహీనతతో కొట్టిమిట్లాడుతున్న వారిని, అత్యున్నతగా ఉన్న వీరిని వారిలో ఈ వాక్యము పని చేయడం వలన, ప్రత్యేకపరచబడటం వలన వారిలో ఉన్న వారిలో ఉన్న లోకము వారిని విడిచి బయటకు వెళ్ళి వారు సంపూర్ణమైన నీ వాక్యములో స్థిరులుగా ఉండాలి ప్రభువా. తండ్రి, అతి స్థిరులుగా వారిని మార్చండి. అంటే ఎవరైతే వాక్యము దేవుని యొక్క నుండి పొందుకుంటారో వాడు ఖచ్చితంగా లోక సంబంధి కాదు, ఖచ్చితంగా కానేరడు. ఎందుకంటే దేవుడి నుంచి పొందుకున్న వాక్యము ఆ వ్యక్తిలో క్రియ చేస్తుంది. ఆ క్రియ ఎలా ఉంటుందంటే లోకములో నుంచి ఆ వ్యక్తిని వేరుపరుస్తాం. కాబట్టి నీవు సత్యమునందు ప్రతిష్ఠుడుగా ఉండాలి, స్థిరమైన జీవితంలోకి రావాలి, స్థిరమైన అనుభవంలో ఉండాలి, దేవుని కొరకు అవమానాన్ని తీసుకోవాలి, దేవుని కొరకు తృణీకరించబడే అనుభవంలోకి రావాలి, విసర్జించబడే అనుభవంలోకి రావాలి, వెలివేయబడే అనుభవంలోకి రావాలి, దేవుని కొరకు త్యాగం చేయబడే అనుభవంలోకి రావాలి, దేవుని కొరకు నష్టపోయే అనుభవంలోకి రావాలి, దేవుని కొరకు నిన్ను నలగొట్టుకునే అనుభవంలోకి రావాలి. ఇదంతా ఎందుకన్నయ్యా అనంటే, ఇదంతా నీలో నుండి నాలో నుండి దేవుని ప్రభావము బయటికి వెళ్ళుటకు, నీలో నుండి నాలో నుండి దేవుని ప్రభావము బయటకు వెళ్ళుటకు నీవు అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలి తెలుసా? నోరు మెదుపలేదు అన్న మాటని అంటలేదు. నోరు మెదుపలేదు. అది అవమానమేనా? నోరు మెదపొద్దు. తృణీకరమేనా? నోరు మెదపొద్దు. ఆ తర్వాత విసర్జించబడే అనుభవమా? నోరు మెదపొద్దు. నిష్కారణంగా నిందలు వేస్తున్నారా? నోరు మెదపొద్దు. తృణీకరించబడుతున్నావా? నోరు మెదపొద్దు. వెలివేస్తున్నారా? నోరు మెదపొద్దు. అన్యాయం చేస్తున్నారా? నోరు మెదపొద్దు. మనం అందుకే పిలవబడ్డాం. మనం ఆ విధానంలోనే వెళ్ళాలి. ఆ అనుభవాలే మనకు కావాలి. అవే మనం పరిపూర్ణతలకు నడిపిస్తాయి. అట్టి విధంగా మనందరూ జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ ప్రభు కోరిన ఆ కోరికను మన జీవితంలో సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు స్థిరపరిచి మనందరి సత్యమందు ప్రత్యేకపరచడం వలన వాక్యము లోతుల్లోనికి మనందరినీ నడిపించి స్థిరపరిచి మనలో నుంచి దేవుని ప్రభావము సమాజంలోనికి వెల్లడి అయ్యేలా మనలను స్థిరపరిచేలాగా, అట్టి అనుభవంలోకి, అట్టి స్థాయిలోనికి మనం నడిపించేలా పరిశుద్ధాత్ముడు గొప్ప కృపను మనకు అనుగ్రహించినట్లుగా, అట్టి సహాయం మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. విని వెళ్ళిపోవద్దు దయచేసి. చాలా శ్రేష్టమైన మాటలు విన్నాం. ఈ మాటలు నీ వద్దకు తీసుకురావడానికి నేను చాలా అడిగాను. ఎందుకంటే ప్రభువా, ఇది నువ్వు నాతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాటను వారితో కూడా నేను ఎలా మాట్లాడాలి ప్రభు అన్నప్పుడు ప్రభు నాకు తెలిసి ఇది వారికి అవసరమైంది. ఖచ్చితంగా నేను చెబుతున్నా, ఇది మనకు అవసరమైన మాట. ఈ రోజు నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు ఈ స్థితిని నువ్వు అంగీకరించకపోతే, ప్రభువా ఈ కోరికని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానా అని నువ్వు
యాక్సెప్ట్ చేయకపోతే దేవుని మాటను, నీ యొక్కకు వచ్చి నీ మాట నువ్వు తీసుకోలేకపోతే నువ్వు చాలా నష్టపోతావు నీ జీవితం. తలలో ఉంచండి. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థించి